డియర్ ఫ్రెండ్స్, ఈ సృష్టిలో మనందరికీ ఇష్టమైన పదం అమ్మ. ఈరోజు మదర్స్ డే. అమ్మ అన్ని కష్టాలు దిగమింగి కన్నీళ్ళు ఆపుకొని మనం ఈ స్థాయికి తెచ్చే సందర్భం మిత్రులారా. అమ్మను ప్రేమిద్దాం, అమ్మను గౌరవిద్దాం, అమ్మను పూజిద్దాం. చిన్నప్పుడు అంతా అమ్మ కావాలి, పెద్దయ్యాక భార్యతో వెళ్తాం, పిల్లలతో వెళ్తాం. అమ్మంటే ఇష్టమే, కానీ అమ్మతో సమయం గడపడం కష్టం. అందరికీ తెలియజేసేది ఒక్కటే మిత్రులారా, అమ్మ ఉన్నప్పుడు మనం మాట్లాడేది తక్కువ, పెద్దయ్యాక అమ్మ మాటలు వినడం తక్కువ. కానీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతుంటాయి. అమ్మ లేనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ మాట ఉన్నప్పుడు అమ్మ మాట సాధిస్తూ ఉంటాం. 60-70 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఫోన్ చేస్తాం, ఎప్పుడో వెళ్తాం, కానీ వాళ్ళు మామ కనపడాలి అనే ఆవేదన ఎప్పటికీ మనకు గుర్తుంటుంది. కొంత వయసు వచ్చిన తర్వాత అమ్మతో గడిపే క్షణాలు మనకు చాలా తక్కువ. దయచేసి అందరికీ చెప్పేది ఒక్కటే, అమ్మతో గడపండి. అమ్మ ఉన్నప్పుడే ప్రేమించండి. అమ్మ ఉన్నప్పుడే అమ్మతో సరదాగా ఉండండి. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మనకు అమ్మ తిరిగి రాదు. ఇంకొకటి ఏంటంటే, అమ్మ చూసే సందర్భం మన పిల్లలు కూడా మనల్ని చూసే సందర్భం. అనాథాశ్రమాల్లోని చాలా మనం చూస్తున్నాం, చాలా పేపర్లో చూస్తున్నాం. అనాథాశ్రమంలో జాయిన్ చేయడం ఎక్కడ విడిచిపెట్టి అమ్మని చూడడం అదృష్టంగా ఏవి గుడులు, గోపురాలు, తిరుపతులు, లేకపోతే ఇంకోటి కాలినడక వెళ్ళాం కాదు. అమ్మని అద్వితీయంగా, అభిమానంగా, ఆనందంగా ఉంచగలిగితే నీకు నువ్వు విజయం సాధించినట్టే. అమ్మ అందరు అమ్మలకి, మీరు పడే కష్టానికి, మీరు చేసే సేవకి, మీ అందరు అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. మీరందరూ బాగుండాలి. అమ్మలందరూ బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది. కాబట్టి అమ్మను ఆదరించండి, అమ్మను పూజించండి, అమ్మను ప్రేమించండి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.